నేను ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు, అయ్యా పలానా ఆమెకి బాగాలేదు, కొంచెం ప్రార్థన చేద్దురు కానీ రండి అని చెప్పేసి పిలిచాడు. సరే నేను వెళ్తే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామని, అమ్మా ఎట్లా ఉంది, బాగుందా, అయ్యా కొంచెం పరిస్థితి ఎలా ఉంది, సరే ప్రార్థన చేద్దామని అన్నా. నేను వెళ్ళే సమయానికి అప్పటికే కొందరు, ఇద్దరు ముగ్గురు నర్సులు ఉన్నారు అక్కడ, తర్వాత వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు, ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటే ఆ సందర్భంలో నేను ప్రార్థన చేయడానికి వెళ్ళానా, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి నేను ప్రార్థన చేయబోతా ఉంటే హేళనగా నవ్వింది. ఏం చేసింది? హేళనగా, అబ్బో ఇప్పుడు దాకా మేము ఎంత ట్రీట్మెంట్ చేస్తుంటే ఏం కాలేదు కానీ ఈయన వచ్చి పెద్ద ప్రార్థన చేసి బాగు చేస్తాడంట అన్నట్టు నవ్వింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కాలం అవుతుంది ఇది జరిగి, సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఆ నవ్విన వ్యక్తి భూమి మీద లేదండి. ఎందుకని? దేవుని యొక్క సన్నిధి పట్ల హేళన. అరే మన దేవుడు రక్షించే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, జీవితాన్ని బాగు చేసే దేవుడు. ఆయన నమ్మటానికి నీవు నమ్మలేని వ్యక్తిగా ఉండగా అందుకే కదా కీళ్ళ పడిపోతున్నావు.